My name is K. Murali Mohan, JL in ELCT, GKC, Huzurabad. Subject is Circuit Theory and Electronic Components, Unit 4, Fundamentals of DC and AC Circuits, Part 2. Good morning. We already completed Part 1. In Part 1, some terms like cycle, frequency, time period, etc. we learned. Now I'm going to teach you the remaining terminology in AC circuits. Next one is average value. The average of all the instantaneous values of an alternating voltages and currents over one complete cycle is called average value. యావరేజ్ వాల్యూ అంటే ఏంటంటే ఒక కంప్లీట్ సైకిల్ కనుక తీసుకున్నట్టయితే అందులో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని ఎన్ టర్మ్స్ గా విడగొట్టామనుకోండి, ఎన్ పార్ట్స్ చేసామనుకోండి. ఫస్ట్ పార్ట్ దగ్గర వాల్యూ ఐ ఎంత ఉంది, సెకండ్ పార్ట్ దగ్గర ఎంత ఉంది, థర్డ్ దగ్గర ఎంత ఉంది, అలా ఎన్ పార్ట్స్ దగ్గర వాల్యూస్ ఐ యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయి. ఐ యొక్క వాల్యూ ఏంటవుతుంది, పెరుగుతూ వెళ్తుంది. టైం పెరుగుతూ ఉంటే వాల్యూ పెరుగుతూ ఉంది. అలాగే కొంత సమయం 90 degrees తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తగ్గుతూ ఉంది, మళ్ళీ నెగిటివ్కి వెళ్తుంది మళ్ళీ. సో ఈ విధంగా ఒక కంప్లీట్ సైకిల్ కనుక తీసుకున్నట్టయితే అందులో వేరియస్ ఇన్స్టంటేనియస్ వోల్టేజెస్ తీసుకొని దాని యొక్క యావరేజ్ తీసుకున్నట్టయితే దాని యొక్క వాల్యూని యావరేజ్ వాల్యూ అని అంటాం. ఇఫ్ వి కన్సిడర్ సిమెట్రికల్ వేవ్స్ లైక్ sinusoidal current or voltage waveform, the positive half cycle will be exactly equal to the negative half cycle. Therefore, the average value over one complete cycle will be 0. Average value complete cycle కనుక తీసుకున్నట్టయితే 0 అవుతుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. యావరేజ్ వాల్యూ పాజిటివ్ తీసుకుంటే ఇది ప్లస్ లో వస్తుంది, సేమ్ నెగిటివ్ లో మైనస్ లో వస్తుంది. కాబట్టి ఆ రెండింటిని తీసుకున్నట్టయితే మనకి యావరేజ్ వాల్యూ 0 అవుతుంది. సో ఐ యావరేజ్ ఈక్వల్ టు I1 plus I2 plus I3 plus and so on IN by N. ఇది యావరేజ్ వాల్యూ యొక్క డెఫినిషన్. నెక్స్ట్ టర్మ్ RMS వాల్యూ. The steady current which when flows through a resistor of known resistance for a given period of time, then as a result of the same quantity of heat is produced by the alternating current when flows through the same resistor for the same period of time is called RMS or effective value of the current. RMS value is root mean square value. VRMS equal to under root of V1 square plus V2 square plus V3 square and so on Vn square by N. IRMS equal to 0.707 Imax. VRMS equal to 0.707 Vmax. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఇదేంటంటే మనకు తెలిసినటువంటి ఒక వాల్యూ తెలిసినటువంటి రెసిస్టెంట్ ద్వారా ఒక డైరెక్ట్ కరెంట్, స్టడీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ పంపించినప్పుడు ఎంత హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అంతే హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంత ఆల్టర్నేటింగ్ కరెంట్ పంపిస్తామో ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ఆర్ఎంఎస్ వాల్యూ అని అంటాం. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. అది ఎలా వస్తుందంటే విఆర్ఎంఎస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ V3 స్క్వేర్ అప్ టు Vn స్క్వేర్ బై N. ఐఆర్ఎంఎస్ అంటే ఐ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు అది ఎంత ఉంటుందంటే 0.707 మాక్సిమం కరెంట్. ఐ మ్యాక్స్ అంటే మాక్సిమం కరెంట్. అలాగే VRMS equal to 0.707 max. Maximum value. It is defined as the peak value or highest amplitude of the alternating quantity irrespective of its direction or sign. It is denoted by Imax, Vmax. Maximum value ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా సైన్ వేవ్ చూసాం కదా, అందులో హైయెస్ట్ వాల్యూ అది ఎక్కడ వస్తుంది, 90 degrees దగ్గర హైయెస్ట్ వాల్యూ వస్తుంది. సో ఆ హైయెస్ట్ యాంప్లిట్యూడ్ లేదా హైయెస్ట్ దాన్ని పీక్ వాల్యూ అనుకుంటాం.
దాన్ని అక్కడ కరెంట్ కానీ వి మాక్సిమం వోల్టేజ్ కానీ మాక్సిమం విలువ కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఐమాక్స్ మరియు బిమాక్స్ తో సూచిస్తాం. దాన్ని మాక్సిమం వాల్యూ అంటాం. నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్. Form factor is the ratio between the average value and the RMS value of the waveform and is given as AC waveform form factor. For a pure sinusoidal waveform, the form factor will always be equal to 1.11. Form factor equal to RMS value by average value. That's equal to 0.707 Vmax by 0.637 Vmax. ఇది వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇది యావరేజ్ వాల్యూకు మరియు ఆర్ఎంఎస్ వాల్యూకు గల నిష్పత్తి. దాన్ని మనం ఏసీ వేవ్ ఫార్మ్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ అంటాం. ఇది జనరల్ గా ఎంత ఉంటుంది అంటే ఒక ప్యూర్ సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్ కి 1.11 ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏంటి? ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. ఓకే. క్రెస్ట్ ఫ్యాక్టర్ ఆర్ పీక్ ఫ్యాక్టర్ ఆర్ amplitude factor. Crest factor is the ratio between the RMS value and the peak value of the waveform and is given as AC waveform crest factor. For a pure sinusoidal waveform, the crest factor will always be equal to 1.414. Crest factor equal to peak value by RMS value. That is equal to Vmax by 0.707 into Vmax. క్రెస్ట్ ఫ్యాక్టర్ దాన్ని మనం పీక్ ఫ్యాక్టర్ అంటాం లేదా యాంప్లిట్యూడ్ ఫ్యాక్టర్ అంటాం. ఇది ఎలా వస్తుందంటే మనకు పీక్ వాల్యూ మరియు ఆర్ఎంఎస్ వాల్యూ మధ్య నిష్పత్తి, దాన్ని క్రెస్ట్ ఫ్యాక్టర్ అంటాం. ఇది ఒక ప్యూర్ వేవ్ ఫామ్ కి ఎంత ఉంటుంది అంటే 1.414 దాని విలువను కలిగి ఉంది. AC through pure resistance. The circuit containing only a pure resistance of R ohms in the AC circuit is known as pure resistive AC circuit. The presence of inductance and capacitance does not exist in a pure resistive circuit. The alternating current and voltage both move forward as well as backward in both the directions of the circuit, and it is said that the current and voltage are in the same phase. ఈ ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్ అంటే ఒక సర్క్యూట్ లో ఓన్లీ రెసిస్టెన్స్ ఉంది, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అనేటివి ఇందులో లేవు. ఇలా ఉన్నప్పుడు దీనికి ఏసీ గనక ఇచ్చినట్టయితే, ఆల్టర్నేటింగ్ కరెంట్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని మనము ప్యూర్ ఏసీ రెసిస్టివ్ సర్క్యూట్ అంటాం. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రెసిస్టెన్స్ ద్వారా వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు కూడా సేమ్ ఫార్వర్డ్ యాజ్ వెల్ as బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో సేమ్ ఫేజ్ లో ప్రవహిస్తుంది. సేమ్ ఫేజ్ లో ప్రవహించడం అంటే మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ ఏంటంటే రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించినటువంటి వోల్టేజ్ మరియు కరెంటుల యొక్క డయాగ్రామ్. ఇప్పుడు ఇది సైకిల్ పైన నుండి వెళ్ళేది V = Vm sin omega t, అంటే ఇది వోల్టేజ్ ని సూచిస్తుంది. కింద డాటెడ్ లైన్ ఉంది కదా, ఇది I = Im sin omega t. ఇది ఏంటంటే కరెంట్ యొక్క వేవ్ ఫామ్. రెండు వేవ్ ఫామ్ కూడా సైన్ వేవ్ లో ఉన్నాయి. సో ఈ రెండు కూడా సేమ్ టైంలో సేమ్ డైరెక్షన్, అంటే రెండు ఫార్వర్డ్ లోనే ఉన్నాయి, రెండు కూడా రివర్స్ లోనే ఉన్నాయి. అప్పుడు మనం దీన్ని ఏమంటామంటే సేమ్ ఫేజ్ లో ఉన్నాయి అని అంటాం. ఇది వెక్టర్ డయాగ్రామ్ కనుక తీసుకుంటే రెండిటి యొక్క డైరెక్షన్ సేమ్ గానే తీసుకుంటాం. ఇక్కడ V = Vm sin omega t మనం ఆల్రెడీ నేర్చుకున్నది. VR అంటే రెసిస్టెన్స్ ద్వారా పోయేటువంటి వోల్టేజ్ ఎంత అంటే అక్కడ డ్రాప్ అయ్యేటువంటి వోల్టేజ్ ఎంత అంటే Vm sin omega t. అలాగే IR = Im sin omega t. AC through pure inductance.
The circuit which contains only inductance L and not any other quantities like resistance and capacitance in the circuit is called pure inductive circuit. In this type of circuit, the current lags behind the voltage by an angle of 90 degrees. ఏదైతే ఏసీ సర్క్యూట్ లో ఓన్లీ ఇండక్టర్, ఇది ఇండక్టర్, ఇది చూడండి ఫిగర్ లో ఎల్ తో సూచించబడింది కదా, ఈ పార్ట్ ని ఇండక్టర్ అంటారు. ఈ ఇండక్టర్ ని మనం ఏసీకి కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ ని మొత్తాన్ని ఏమంటారంటే ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ అంటాం. దీంట్లో కరెంట్ అండ్ వోల్టేజ్ మధ్య ఒక 90 డిగ్రీల తేడా ఉంటుంది. ముందుగా అంటే ఇందులో కరెంట్ లాగ్స్ బిహైండ్ ది వోల్టేజ్, అంటే ముందు వోల్టేజ్ ప్రవహించిన తర్వాత 90 డిగ్రీల తర్వాత కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని మనం నెక్స్ట్ డయాగ్రామ్ లో నేను మీకు చూపిస్తాను. ఇది డయాగ్రామ్ చూడండి. ఇందులో ఈ ఫస్ట్ ది V ఈక్వల్ టు Vm sin ఒమేగా t, ఈ సెకండ్ ఇలా వచ్చింది, ఇది కరెంట్. వోల్టేజ్ 0 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. కరెంట్ ది 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీల తరువాత కరెంట్ అనేది ప్రవాహం స్టార్ట్ అయింది. కాబట్టి 0 డిగ్రీస్ దగ్గర వోల్టేజ్, కాబట్టి ఇది మనం దీని వెక్టర్ డయాగ్రామ్ అంటాం. ఈ వెక్టర్ డయాగ్రామ్ లో ఇది వోల్టేజ్ అండ్ 90 డిగ్రీస్ వెనకబడింది అంటే తక్కువ, దీనికన్నా 90 డిగ్రీస్ తక్కువ అని అంటే -90 డిగ్రీస్ అనుకోండి. సో ఇది కరెంట్. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే వోల్టేజ్ అనేది కరెంట్ కన్నా లీడింగ్ లో ఉంటుందంటాం, లేదా కరెంట్ అనేది వోల్టేజ్ కి లాగింగ్ అంటాం. లాగింగ్ అంటే లీడింగ్. When AC voltage is increased, the inductor gives the opposition in the back EMF is produced, which decreases the flow of current at this time. Increase of forward voltage increases the back EMF at the instant of maximum peak voltage. There is maximum back EMF, hence no current will flow at this time. When the voltage decreases, the conductor gives back energy and raises to keep the status is the current increases and reaches the maximum when the voltage is 0. Thus the current is lagging the voltage at the time by 90 degrees, or the voltage is leading by the current by 90 degrees. So అదే మనం ఇంతకుముందు చర్చించినట్టుగా V equal to Vm sin omega t, IL equal to Vm by XL sin omega t minus pi by 2. ఇక్కడ 90 డిగ్రీస్ తక్కువగా ఉంది కాబట్టి తీటాని ఏ విధంగా తీసుకున్నామంటే ఒమేగా టీ మైనస్ పై బై 2. అలాగే ఇక్కడ Vm by XL అన్నాం, IL ఈక్వల్ టు Vm by XL. ఇక్కడ Vm by XL అంటే కరెంట్ అంటే V by R, R అంటే ఇండక్టెన్స్. ఇక్కడ ఇండక్టెన్స్ మనం ఎక్సెల్ గా తీసుకుంటాం. మనం ఓమ్స్ లాలో నేర్చుకున్నట్టు I ఈక్వల్ టు V by R కదా, కాకపోతే ఇండక్టివ్ సర్క్యూట్ లో R అంటే ఇక్కడ ఇండక్టెన్స్ ఏమవుతుందంటే XL అవుతుంది, Vm by XL. అలాగే IL ఈక్వల్ టు Im sin ఒమేగా t మైనస్ పై బై 2. సేమ్ అదే Vm by XL నే మనం Im గా రాస్తాం. సో I కి 90 డిగ్రీస్, I అనేది కరెంట్ వోల్టేజ్ కన్నా లాగింగ్ కాబట్టి ఒమేగా టీ మైనస్ పై బై 2 గా తీసుకున్నాం. AC through pure capacitance. The circuit containing only a pure capacitor of capacitance C farads is known as pure capacitor circuit. The capacitors stores electrical power in the electrical field. Their effect is known as the capacitance. In pure AC capacitor circuit, the current leads the voltage by an angle of 90 degrees. సర్క్యూట్ లో ప్యూర్ కెపాసిటర్ మాత్రమే కలిగి ఉన్నట్టు ఏది ఉంటే దాన్ని ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ అంటాం. సపోజ్ ఇక్కడ కెపాసిటర్స్ సి అనుకున్నాం, సి ఫారెడ్స్. కెపాసిటర్ యొక్క యూనిట్ ఏంటంటే ఫారెడ్.
ఇంతకుముందు ఇండక్టర్ దానిలో దాని యొక్క యూనిట్ హెన్రీ మనం చెప్పలేదు. సో దీన్ని ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ అంటాం. దీనికి ఏసీ కనుక ఇచ్చినట్టు అయి ఉంటే ఏమవుతుంది అంటే, ఇంతకు ముందు ఇండక్టర్ లో వోల్టేజ్ అనేది లీడింగ్ కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ లీడ్స్ వోల్టేజ్. అంటే కరెంటే ఇంకా ముందుగా ప్రవాహం మొదలవుతుంది వోల్టేజ్ కన్నా. సో దీన్ని మనం వెక్టర్ డయాగ్రామ్ లో ఎలా చూపిస్తామనేది నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. సో ఓన్లీ మనం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ ఇన్ ఫేజ్. ఇన్ ఇండక్టివ్ సర్క్యూట్ voltage leads current by 90 degrees. In capacitive circuit, current leads voltage by 90 degrees. Ante difference. ఇది దాని యొక్క డయాగ్రామ్. సో ముందుగా ఇక్కడ ఏంటి, కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్ కాబట్టి వోల్టేజ్ కన్నా 90 డిగ్రీస్ ముందుగానే కరెంట్ ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత వోల్టేజ్. కాబట్టి ఇక్కడ రెండు కూడా ఫేజ్ లో లేవు అనమాట. ఎలా ఉన్నాయి అంటే, కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్, అంటే కరెంట్ అనేది 90 డిగ్రీలు ముందుగానే ఇందులో ఉంది. సో ఇనిషియలీ when an EMF starts from zero and raises in positive direction, a flow of electrons takes place between the plates, and as there is no initial charge in the capacitor plates to opposite of electrons. Thus, when the voltage is at a zero position, the current is at its maximum position. As a capacitor gets charged or the capacitor is fully charged, the current is zero. This shows that the current leads the voltage by 90 degrees. V equal to Vm sin omega t. ఇది మనకు తెలిసినటువంటి IC అంటే కెపాసిటర్ ద్వారా కరెంట్, IC కరెంట్ త్రూ కెపాసిటర్ ఈక్వల్ టు Vm by XC sin omega t ప్లస్ π by 2. ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా కరెంట్ అనేది 90 డిగ్రీలు ఇంకా ముందుగా ఉంది కాబట్టి ప్లస్ 90 డిగ్రీస్. ఇక Vm by XC అంటే IC అన్నప్పుడు V by R కదా, ఈ కెపాసిటెన్స్ లో ఉండేటువంటి రెసిస్టెన్స్ అంటే దీన్ని ఇంపిడెన్స్ అంటాం, XC తో సూచిస్తాం Vm by XC. ఈ Vm by XC is nothing but Im. కాబట్టి IC equal to Im sin omega t plus π by 2. AC through resistance in series with inductor. అంటే AC రెసిస్టెన్స్ మరియు ఇండక్టర్లు రెండు సిరీస్ గా ఉన్న సర్క్యూట్ లో మనం AC ఇచ్చినట్టయితే దాన్ని AC త్రూ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ఇండక్టర్ అంటాం. When an alternating voltage is applied to an RL circuit as shown in figure, the current flows through the circuit which produces voltage drop across each element. The voltage drop across resistance VR is in phase with the current. This drop is equal to IR. The voltage drop across the inductor is equal to IXL, which is leading current by 90 degrees. This voltage drops are shown in the vector diagram where OA represents VR and AB represents VL. సో మనం నేర్చుకున్నట్టుగా R లో కరెంట్ అండ్ వోల్టేజ్ ఫేజ్ లో ఉంటాయి, ఇన్ ఫేజ్ లో ఉంటాయి. L లో V అనేది R కన్నా 90 డిగ్రీస్ లీడింగ్ లో ఉంటుందని నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. రెసిస్టెన్స్ త్రూ AC త్రూ రెసిస్టెన్స్, అలాగే AC త్రూ ఇండక్టర్ అనే సర్క్యూట్లలో మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే AC వోల్టేజ్ వీటికి ఇచ్చినట్టు ఉంటే దీనిలో కొంత కరెంట్ పాస్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ ద్వారా కరెంట్ పాస్ అయినప్పుడు రెసిస్టెన్స్ లో కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ I అనేది R అనేది ఫేజ్ లో ఉంటుంది. అలాగే కరెంట్ అనేది ఇండక్టర్ నుండి ప్రవహించినప్పుడు ఇక్కడ డ్రాప్ కూడా L ఇంటూ దీని యొక్క రెసిస్టెన్స్, అంటే ఇక్కడ మనము XL గా తీసుకుంటాం. సో దాని యొక్క డ్రాప్ L IXL అవుతుంది. కాబట్టి ఇందులో డ్రాప్ ఏమో IR అవుతుంది, ఇందులో డ్రాప్ ఏమో IXL అవుతుంది. కాకపోతే ఇక్కడ వోల్టేజ్ అనేది ఫేజ్ లో ఉంది, ఇక్కడ వోల్టేజ్ అనేది 90 డిగ్రీస్ లీడింగ్ లో ఉంది. కాబట్టి
మనం వెక్టర్ డయాగ్రామ్ కనుక తీసుకున్నట్టయితే విఆర్ 90 ఇలా చూపిస్తాం. 90 degrees లీడింగ్ లో విఎల్ సూచిస్తాం. ఎల్ అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టర్, ఆర్ అంటే విఆర్ అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్. అప్పుడు టోటల్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎలా అవుతుందంటే వెక్టర్ సమ్ ఆఫ్ దీస్ టూ డ్రాప్స్. అంటే వెక్టర్ సమ్ ఎలా తీసుకుంటాం, దీని యొక్క రిజల్టెంట్ తీసుకుంటాం. రిజల్టెంట్ తీసుకున్నట్టయితే ఓబి అనేది దాని యొక్క రిజల్టెంట్ అవుతుంది, అది టోటల్ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. కాబట్టి మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఏబి కనుక తీసుకున్నట్టయితే ఓఏ అనేది విఆర్ అవుతుంది, ఏబి అనేది బిఎల్ అవుతుంది. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, మనకు పైథాగరస్ థీరం ద్వారా, సిద్ధాంతం ద్వారా ఏం తెలుసు మనకు, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అని ఉంది కదా. అంటే హైపోటెన్యూస్ మనకు రావాలంటే బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనేది ఒకటి ఉంది. కాబట్టి దాని ద్వారా మనము టోటల్ వోల్టేజ్ డ్రాప్ ని కనుక్కోవచ్చు. The applied voltage is given by the vector sum of the voltage drops. అదే మనం టోటల్ వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్ అవుతుంది. విఆర్ స్క్వేర్ అంటే ఐఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ అంటే ఐఎక్స్ఎల్ స్క్వేర్. సో వి ఈక్వల్ టు ఈ అండర్ రూట్ లో ఇది ఐ స్క్వేర్ కాబట్టి మనం కామన్ బయటకు తీసుకొచ్చినట్టయితే ఐ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. మనకు వి ఐ ఈక్వల్ టు వి బై జెడ్ అనేది మనకి తెలుసు. సో ఐ ఈక్వల్ టు వి బై జెడ్ అంటే ఇప్పుడు ఈ ఐని ఇటువైపు ఉంచేసి ఇది దీన్ని అటువైపు పట్టుకెళ్ళాం అనుకోండి, వి బై అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ అవుతుంది. అదే జెడ్ అంటే ఏంటి అంటే ఇంపిడెన్స్ ఇన్ ఆర్ఎల్ సర్క్యూట్. ఆర్ఎల్ సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ రావాలంటే మనకు జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇది ఆర్ అనేది ఏమో రెసిస్టెన్స్ ఇన్ రెసిస్టర్ అనమాట, ఇది కూడా రెసిస్టెన్స్ ఇన్ ఇండక్టర్ అనమాట. దీన్ని మనం రియాక్టెన్స్ అంటాం. అదే టోటల్ వచ్చేసి ఇంపిడెన్స్ అంటాం. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇంపిడెన్స్. సో ద క్వాంటిటీ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ is known as impedance of the circuit. It has the same property as that of the resistance. The power factor of RL series circuit is defined as the ratio of resistance and impedance of the circuit. మనం ఇంకొక పదం ఏం నేర్చుకుంటున్నాం అంటే పవర్ ఫ్యాక్టర్, పిఎఫ్ అంట. ఆ పవర్ ఫ్యాక్టర్ ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దేర్ఫోర్ పిఎఫ్ అంటే ఏంటి, ఆర్ బై ఆర్ బై జెడ్. దేర్ఫోర్ ఆర్ బై అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. AC through resistance in series with the capacitance. రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ సిరీస్ లో ఉన్నటువంటి సర్క్యూట్ కు ఏసీ ఇచ్చినట్టయితే ఏమవుతుంది, when a resistance is connected in series with a capacitor, then alternating current produces voltage drop across it. The voltage drop across resistance VR is in phase with current I, where as voltage drop across capacitor VC is lagging I by 90 degrees as indicated in the vector diagram. సో ఇందులో ఎప్పుడైతే కరెంట్ ఇచ్చామో ఇందులో వోల్టేజ్ డ్రాప్ మరియు దీనిలో వోల్టేజ్ డ్రాప్, ఈ విసి వోల్టేజ్ డ్రాప్ విసి అనేది విఆర్ కన్నా 90 degrees లీడింగ్ లో ఉంటుంది కాబట్టి లాగింగ్ లో ఉంటుంది. కాబట్టి విఆర్ కన్నా విసి అనేది 90 degrees లాగింగ్ లో ఉంటుంది. కాబట్టి దీని యొక్క వెక్టర్ డయాగ్రామ్ వచ్చేసి ఇది ఐ తీసుకుంటాం, దీన్ని ఇలా విసి తీసుకుంటాం. అప్పుడు టోటల్ వోల్టేజ్ డ్రాప్ ఈ రెండిట్లో కలిసి వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంటుంది అంటే దీని యొక్క రిజల్టెంట్ అంటే ఈ వెక్టర్ డయాగ్రామ్ లో దీన్ని రెక్టాంగిల్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ లోనే. సో దీన్ని రిజల్టెంట్ వి ఈక్వల్ టు ఐజెడ్. ఈ వి అనేది వోల్టేజ్ డ్రాప్, టోటల్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ దిస్ రెసిస్టెన్స్. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ హైపోటెన్యూస్ ఓబి ఫైండ్ అవుట్ చేయాలి. ఓబి అంటే ఓబి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. కాబట్టి బి స్క్వేర్ ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది. ది అప్లైడ్ వోల్టేజ్ ఈస్ గివెన్ బై ద వెక్టర్ సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్స్. వి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇక్కడ విఆర్ అంటే ఐఆర్, విసి అంటే ఐఎక్సి, ఎక్స్సి అంటే రియాక్టెన్స్.
త్రూ రెసిస్టర్ కెపాసిటెన్స్ అనమాట. అంటే కెపాసిటెన్స్ యొక్క నిరోధకత్వం, దాన్ని మనం XC తో సూచిస్తాం. సో అండర్ రూట్ ఆఫ్ IR హోల్ స్క్వేర్ ప్లస్ IXC హోల్ స్క్వేర్. therefore V ఈక్వల్ టు ఈ I ని కనుక కామన్ చేసినట్టయితే బయటకు తీసుకొచ్చినట్టయితే అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. సో I ఈక్వల్ టు దీన్ని అటువైపు తీసుకెళ్తే B బై అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. ఇదే ఆ సర్క్యూట్ యొక్క టోటల్ ఇంపిడెన్స్ అనమాట. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్. దీన్ని మనం Z తో సూచిస్తాం. V బై Z. I ఈక్వల్ టు V బై Z. సో Z అనేది ఏంటి? అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. ఇంతకు ముందు మనం ఇండక్టివ్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ఇండక్టెన్స్ లో ఏమొచ్చింది? Z ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్ వచ్చింది. ఇక్కడేమో అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. ఇక Z equal to under root of R square plus XC square is the impedance of RC circuit in series with this. So the impedance triangle. This one is the impedance triangle. So OA, O. So this is R and this one is XC. Therefore Z equal to under root of R square plus XC square. Resistance, inductance and capacitance in series. When alternating voltage is applied across a series combination of resistance, capacitance and inductance, as shown below, the current I is flowing through the circuit develops a voltage drop across each element. The voltage drop across R, VR equal to IR, which is in phase with I. Voltage drop across L is VL equal to IXL, which is leading behind I by pi by 2. Voltage drop across C, VC is equal to IXC, which is lagging behind I by pi by 2. So ఇక్కడ మూడు సర్క్యూట్లు ఇచ్చాం. ముందుగా మనం నేర్చుకున్నది ఫస్ట్ we learned about the pure resistive and the pure inductive or pure capacitive. Then we learned pure RL and the next RC. Now combination of these three. So R, L, C. When AC is applied to these three components are in series in this circuit. So what is the voltage? VR is equal to IR, which is in phase with I. This is I, not IR, I into R. So VR is I into R. And the voltage drop across L is VL is equal to IXL. And the C is VC equal to IXC. In inductance, VL is leading by 90 degrees. And in capacitance, VC is lagging by 90 degrees. Look. These voltages are shown in the voltage just triangle. From the voltage triangle, OA represents voltage across R and which is in phase with the current. AB represents resultant of voltage drop across inductor and capacitor. The applied voltage V is represented by OA. So now we have to find OB, here OA and OC. This is all mathematical calculation. It is a VR minus IR and VL minus VC. We will get under root of VR minus IR whole square plus under root of VL minus VC whole square. This is under root of. So by simplification, we will get a total impedance of the circuit. We will learn in the next slide. So applied voltage is the vector sum of voltage drops. So V equal to under root of VR square plus VL minus VC whole square. So VR is IR whole square plus IXL minus IXC whole square. Already VR, IVL, VC. It is VR is IR, VL equal to IXL, VC equal to IXC. And V equal to I under root R square plus XL minus XC whole square. So we took common I from all the three elements. So I square. So when it comes out, it is I. So I equal to, again same, V by under root of R square plus XL minus XC whole square. So this is Z, total impedance, R square plus XL minus XC whole square. In RLC series circuit, the total impedance is equal to under root of R square plus
XL minus XC whole square. This is the formula. Now again, power factor in all the cases is same. It is the ratio of resistance and impedance. So power factor equal to R by Z. Part 3 will be continued in the next session. Thank you.